హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జమీన్ రైతు అనే ఒక పేపర్ ఆఫీస్ పైన ఇప్పుడు దాడి జరిగింది సార్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనుషులు దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఎందుకు దాడి జరిగింది, దీని గల కారణాలు ఏంటి? మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం, మీడియా పైన దాడులనే పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. మరి ఈ విషయంలో ఏం జరిగింది, వీళ్ళ గొడవ ఏంటి, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? నెల్లూరులో జమీన్ రైతు అనే పత్రిక ఉంది. ఇది యాక్చువల్గా 1930లో స్టార్ట్ అయింది. అప్పట్లో ఇది జమీందారీ రైతు అనే పేరుతో వచ్చేది. ఆ తర్వాత కాలక్రమంలో జమీన్ రైతుగా మారింది. దీనికి బిగినింగ్లో 1950 వరకు నెల్లూరు వెంకటరామనాయుడు సంపాదకుడు ఉండేవాడు. దాని తర్వాత నెల్లూరు శ్రీరామమూర్తి సంపాదకుడు అయ్యాడు. ఇప్పుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ సంపాదకుడుగా ఉన్నాడు. ఇదేంటంటే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పత్రిక, అంటే కొన్ని రకాల విలువలు పాటించే పత్రిక. ఇప్పటికి కూడా దాంట్లో కొంత ఇండిపెండెంట్గా ఆలోచించి రాసే పత్రిక. ఏ ఒక్క పార్టీ వైపు ఉండే పత్రిక కాదు. నేను కూడా ఎప్పటి నుంచో ఈ పత్రికను ఫాలో అవుతుంటాను. ఏంటంటే వైసీపీ మీదైనా, తెలుగుదేశం మీదైనా, కూటమి మీద, ఈవెన్ బీజేపీ మీద అయినా అందరి మీద కూడా నిష్పక్షపాతంగా రాస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా హార్ష్గా ఉన్నట్టు వాళ్ళ పదాలు కానీ అవన్నీ ఉంటాయి. కొద్దిగా ట్రెడిషనల్ జర్నలిజం పోకడలు కనపడతాయి అనమాట. ఈయన డోలేంద్ర ప్రసాద్ కూడా వెరీ సీనియర్ జర్నలిస్ట్. ఇది ఒక రకమైన కుటుంబ పత్రిక లాగా నడుపుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఈ పత్రిక మీద తెలుగుదేశానికి సంబంధించి రూప్ కుమార్ యాదవ్, తర్వాత సుధాకర్ గోపి అనేవాళ్ళు, సుధాకర్ అనుకుంటా ఆయన పేరు కరెక్ట్గా ఐడియా లేదు, మొత్తానికి ముగ్గురు వెళ్ళారు. ఈయనైతే రూప్ కుమార్, ఈయన ఎవరంటే నెల్లూరు డిప్యూటీ మేయర్ అని చెప్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో కొంత వెళ్ళారు. వెళ్ళి వీళ్ళే వీడియో కూడా షూట్ చేశారు. షూట్ చేస్తూ ఆయన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నని వాళ్ళు వెళ్ళడం, ఆయన్ని కొంత దుర్భాషలు కూడా ఆడారు అని చెప్తున్నారు. నేను ఆ వీడియో కంప్లీట్గా చూశాను. ఒక 15 minutes పైన ఉంది వీడియో, చూశాను. అందులో దుర్భాషలు అంటే ఏంటంటే కోపంతో ఎవడో పోసింది తాగి నువ్వు ఈ రాతలన్నీ రాస్తున్నావు అన్నారు. కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా అన్నారు తప్ప ఇంకా ఏ రకమైన దుర్భాషలు ఆడాల. ఈ రెండు మాత్రమే ఉంది. వీడియోలో లేనిదేమన్నా ఉందేమో మనకు తెలియదు. ఈ రెండు మాత్రం ఉంది. డోలేంద్ర ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడినట్టు ఎక్కడ నాకైతే రాలేదు. ఈయన మళ్ళీ ఈ రూప్ కుమార్ యాదవ్ మళ్ళీ బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడారైనా, అది కూడా నేను చూశాను. సో మ్యాక్సిమం వీళ్ళిద్దరు కూడా డోలేంద్ర ప్రసాద్తో గౌరవంగానే మీరు అని, అన్న అని గౌరవంగానే మాట్లాడుతున్నారు. బయట వచ్చి కూడా ఆయన గౌరవంగానే మాట్లాడారు. కాకపోతే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక దోపిడీదారు, ఒక దొంగ అన్నట్టుగా మీరు రాశారు కదా, ఆయన అక్కడ గనులను దోచుకుంటున్నారని రాశారు. దానికి ఆధారాలు ఇవ్వండి. మీకు ఎవరైనా వచ్చి చెప్పారా? గనుల యజమానులు ఎవరైనా మీకు వచ్చి చెప్పారా? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు లేకుండా అతను ఎంతో పెద్ద మనిషి, ఎంతో వ్యాపార రంగంలో వేరే రాష్ట్రాల్లో ఆయన సంపాదించి, తన కన్నా ఊరు కాబట్టి నెల్లూరులో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ పెట్టి విద్య, వైద్యము ఇలాంటి రంగాల్లో, విమెన్ ఎంపవర్మెంట్ రంగాల్లో భార్య ప్రశాంత్ రెడ్డి ఈయన కలిసి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఏదో ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావడంతోనే ఆయన్ని ఒక దోపిడీదారులాగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే డోలేంద్ర ప్రసాద్, నేను ఎవరి మీద రాశానో వాళ్ళు వస్తే సమాధానం చెప్తాను, నీకు నేను చెప్తానని ఆయన అంటున్నాడు. దాంతో వీళ్ళు సరే ఆయనకే చెప్తా కదా, నా మీద రాశావు నాకు చెప్పు సమాధానం అని ఈయన మీద రాసింది కూడా రూప్ కుమార్ మీద చూపిస్తున్నారు. దానికి ఆయన ఏమీ మాట్లాడలే, ఎక్కువ భాగం నవ్వు ఊరుకుంటున్నాడు డోలేంద్ర ప్రసాద్. దాని తర్వాత వీళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, డోలేంద్ర ప్రసాద్ నేను ఏ పత్రికలు అయితే రాశానో ఆ పత్రికలోనే మీకు సమాధానాలు ఇస్తాను, నెక్స్ట్ వీక్ ఇస్తాను అనేది చెప్తున్నాడు. మీకు నేను ఇవ్వను అనేది ఆయన చెప్పాడు. వీళ్ళు కూడా ఫైనల్గా వారం టైం ఇస్తున్నాము, నువ్వు బహిరంగ క్షమాపణ అన్న చెప్పు, ఆధారాలన్నా చూపించు, లేకపోతే మాత్రం మేము వదిలిపెట్టము, మేము పోరాడతాం లీగల్గానే అనేది వీళ్ళు చెప్పారు. ఇది నిజానికి దాడి అయితే కాదు, పోయి ప్రశ్నించారు. ఆ ప్రశ్నలో కొంత 2-3 వాక్యాలు సరిగ్గా లేవు. ఎవడో పోస్తే రాసావు అవన్నీ కరెక్ట్ కాదు, అట్లాగే నువ్వు కడుపుకి ఏందంటున్నావు అవన్నీ అనవసరం, అటువంటి కొన్ని అనవసరమైన పదాలు కోపంలో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ముందుగా ఆయన ఏం రాశాడు అనేది ఒకసారి చెప్పుకొని దాని తర్వాత జమీన్ రైతు వైపు నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా నేను చెప్తాను. ఆయన ఏం రాశాడంటే, ఆయన నెల్లూరులో క్వాడ్జ్ గనులు ఉన్నాయి, ఆ గనుల్లో నుంచి
ఎప్పటి నుంచి గతంలో కూడా వైసీపీకి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక అక్రమాలు చేశాడు. ఆయన ఇప్పుడు జైల్లో కూడా ఉన్నాడు, కేసులు పెట్టారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్రమ మైనింగ్ తవ్వకాలు చేసిన మాట కూడా వాస్తవమే. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి ఆయన పిఎన్ ఎవరు వాళ్ళని అరెస్ట్ చేశారు, వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయినా కూడా గుణపాఠం నేర్చుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్ ముందే ఈ మైన్స్ మీద కన్నేశాడు. ముందుగానే లోకేష్కి చెప్పాడు, మనం గెలిస్తే ఆ మైన్స్ నాకే ఇచ్చేసేయాలి అని ఒక ఒప్పందం లోకేష్తో చేసుకున్నాడు. అదేదో దానికి ఇది కూడా రాశాడు ఈయన, తాత పోతే బొంతనాది అన్నాడని. ఇట్లాంటి కొటేషన్లు కూడా ఇస్తుంటారు ఆయన. అంటే పాత ఓల్డ్ జర్నలిజం తాలూకు స్టైల్ కూడా ఉంటుంది. సో తాత పోతే బొంతనాది అనే పద్ధతిలో మనం వైసీపీ పోయితే ఈ మైన్స్ నాది అని లోకేష్తో ఒప్పందం చేసుకున్నాడు. సో ఇప్పుడు రంగంలో దిగాడని ఒక ఎగ్జాంపుల్ కూడా రాశాడు. ఒక అభాగ్యుడి చేతిలో ఒక బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి, అతను వీధి ఎక్కడో రోడ్లో నిలబడి ఉన్నాడు బస్ కోసం. అప్పుడు ఒక మంచి పడవ లాంటి కారులో ఒక ఆసామి దిగాడు. అతను వచ్చి బ్యాగ్ని లాక్కున్నాడు, ఇది నాదని చెప్పాడు. అతను అభాగ్యుడు షాక్ అయ్యాడు, ఇది నాదంటావేంటో, అవును నేను చూస్తే ఇది నాదే అని చెప్పి అతను లాక్కున్నాడు. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా ఆ కారులో ఉన్న ఆయనకి షెల్యూట్ కొట్టి, ఇతన్ని నువ్వు సైలెంట్గా ఉండు లేకపోతే నీ మీద కేసులు పెడతావు, నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇవన్నీ బెదిరించారు. ఫైనల్గా అతను వెళ్తూ 50% ఇచ్చేసి 50% పెట్టుకో, నేను దురాత్ముడిని కాదు, నేను దయామయుడిని కూడా, ధర్మాత్ముడిని కూడా అని చెప్పి 50% ఇచ్చేసి మళ్ళీ కూడా బ్యాగ్ నింపినాక నేను వచ్చి 50% తీసుకెళ్తాను అని చెప్పేసి వెళ్ళాడు. సో ఇందులో ఇతను ఏమంటాము, అలా తీసుకొని పోయిన వాడిని ఏమంటామంటే వాడు ఒక దోపిడీదారు, దొంగ, ఒక దురాత్ముడు ఇలాంటి పదాలతో పిలుస్తాం కదా. కరెక్ట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నాడు. ఈ డబ్బులు బదులు అతను గనుల్లో ఉండే రాళ్లను పోగేసుకుంటే ఆ రాళ్లను అతను పట్టుకుపోతున్నాడు. వీళ్ళు ఎవరో కూడా ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఎవరన్నా ప్రశ్నించినప్పుడు సరే మీకు 50% ఇస్తానులే అని చెప్తున్నాడు, నాకు 50% ఇవ్వండి అని చెప్తున్నాడు. బిగినింగ్లో వీళ్ళ వల్ల క్లోజ్ చేసేసారు అతను భార్యను పడలేక. కానీ ఇతనే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినాక వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న గనుల్ని, ఆ గనుల్లో ఉన్న రాళ్ళనంతా తను తీసుకొని తను చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాడు తన వాళ్ళ పేర్లతో. చైనాలో 2 నెలలు ఇలా గడిచింది. దాని తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు ఇదంతా ఏదో కుట్ర జరుగుతుందని. బినామీలో వద్దు, ఒరిజినల్ ఓనర్స్ పంపిస్తేనే మేము తీసుకుంటా ఉన్నారు. దాంతో ఓనర్స్తో ఒక ఒప్పందం చేసుకున్నారు, మీ పేర్లతోనే మీరు పంపించండి, అయితే నాకు 20 నుంచి 50% రౌడీ మామూలు, గవర్నమెంట్ రౌడీ మామూలు ఇవ్వాలి అని చెప్పాడు. సో కొంతమంది బలం ఉండేవాళ్ళు 20% ఇస్తున్నారు, బలహీనులు 50% ఇస్తున్నారు. దీనికోసం ఆయన 1000 కోట్లతో అక్కడ ఒక నెల్లూరులో ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నాడు. ఆ ఫ్యాక్టరీకే సప్లై చేయాలని కూడా వీళ్ళతో ఒప్పందం కూడా చేసుకున్నాడు బలవంతంగా. సో దీని కలెక్షన్లకి నెలకు 30 నుంచి 50 కోట్లు ఆయనకి అందుతుంది వీళ్ళ దగ్గర నుంచి. దీనికోసం 60 మంది రౌడీలను పెట్టాడు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి. దానికోసం మినీ బైపాస్ రోడ్లో ఒక ఆఫీస్ కూడా కడుతున్నారు. సో ఇది బేసిక్గా ఆయన రాసింది. దీని మీద నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కూడా ఇచ్చేశాడు. జమీన్ రైతులో ధారావాహిక మేము ఆర్టికల్స్ రాసినప్పుడు కొంతవరకు ఇతను తగ్గాడు, కానీ మళ్ళీ రెచ్చిపోతున్నాడు. ఇతను ఒక దోపిడీదారుడు, దొంగ, బందిపోటు, దారి దోపిడీ, మాఫియా డాను అన్న పదాలు వాడాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మైన్స్ని దోచుకుంటున్నారు. సో ఇది గతంలో చేశారు అంటే గతంలో కూడా ఉన్నాయి. ఆల్రెడీ విడుదల రజని మీద కూడా ఇదే కేసు ఉంది. కాకపోతే మైన్స్లో వాళ్ళు చేసింది ఏంటంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్ అడగడం, డబ్బులు అడగడం. దాని మీద జాషువా అనే ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, వాళ్ళ మరిది గోపిని అరెస్ట్ చేశారు, వాళ్ళ పిఏ రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, ఆమె మీద ఉంది. ఇప్పుడు మొన్న ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్తున్నప్పుడు ఆయన బ్యాగులు మోసాడని గన్మెన్ని సస్పెండ్ చేశారు. సో ఈ స్థాయిలో ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వనరులను దోచుకుంటున్నారనేది అందరూ చెప్తున్నారు. ఈయన చెప్పడంలో, జమీన్ రైతు చెప్పడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ క్లియర్గా పేరు పెట్టి డీటెయిల్గా రాసి అతన్ని బందుపోటు, దొంగ ఈ పదాలంతా ఈయనే తీర్పిచ్చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ అయిన జర్నలిజమా అన్న ప్రశ్న వస్తుంది. నువ్వు చెప్పచ్చు ఇలాగ దోచుకుంటున్నారని తెలుస్తూ ఉంది,
ఆయనే చేస్తున్నాడని చెప్తున్నారు అని చెప్పడం ఓకే. ఈయనే తీర్పిచ్చినట్టుగా ఆయన ఒక బందిపోటు, ఒక దొంగ, ఒక మాఫియా డాను, ఆయన దురాత్ముడు, ఇవన్నీ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా అవతల కోపం వస్తుంది. సో జర్నలిజంలో ఓపిక అవసరం, ఎక్స్పోజ్ చేయడం అవసరమే, కానీ ఎక్స్పోజ్ చేయడానికి వచ్చినప్పుడు కానీ ప్రామినెంట్గా ఉండాలి. లేనప్పుడు ఎవరో చెప్పినట్టుగా రాయాలి. నాకు ఇలా తెలిసింది, ఇలా చెప్పారు, ఇలా ఆరోపణలు ఉన్నాయి అనేది రాయాలి తప్ప మనం తీర్పిచ్చేసినట్టుగా ఉండడం కరెక్ట్ కాదు. ఆ జర్నలిస్టిక్ బ్యాలెన్స్ అనేది డోలేంద్ర ప్రసాద్ చేయట్లేదేమో అనిపిస్తుంది. ఇదొకటే కాదు, నేను చాలా ఆర్టికల్స్ ఆయన చూస్తుంటాను. నాకు ఫేస్బుక్లో ఆయన గ్రూప్లో నేనున్నాను, వస్తూ ఉంటాయి నాకు అప్డేట్స్. అన్నిట్లో కూడా ఆయన ఇలాగే రాసేస్తాడు ఓపెన్గా. మేబీ ఆయన పెద్ద ఆయన వీళ్ళు వదిలిపెడుతున్నారు. ఈయన ఇంకోటి కూడా చెప్పాడు, రూపకుమార్, గతంలో శ్రీధర్ రెడ్డి మీ ఇంటికి వచ్చి నీ భార్య ముందే నిన్ను కొట్టాడు, అయినా కూడా నీకు బుద్ధి రాలేదని చెప్పాడు. గతంలో కూడా ఈయన మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు, వైసీపీ వాళ్ళు కూడా దాడి చేశారని చెప్తున్నారు. సో ఆయన కూడా కొంత ఆలోచించుకోవాలి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి తగినట్టుగా విషయం చెప్పాలి, కానీ చెప్పే పద్ధతిలో ఆయన కొంత బ్యాలెన్స్ కోల్పోతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. అది మార్చుకోవాలి. అట్లాగే రూపకుమార్ వైపు నుంచి ఇలాంటి మాటలు, ఆయన బెదిరిస్తున్నట్టు మాటలు, తిడుతున్నట్టు కాకుండా ఆరోపణలు చేశావు కదా, ఆధారాలు చూపించమని అడగడం అయితే కరెక్టే. ఎందుకంటే ఆయన చేశారో లేదో మనకు తెలీదు, చేసినట్టు ఈయన ప్రూఫ్ ఉన్నట్టుగా రాశారు, ప్రూఫ్స్ చూపించమని అడుగుతున్నారు. తప్పేం లేదు కదా, ప్రూఫ్ లేకుండా నువ్వు ఎట్లా రాస్తావు అని అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు అన్ని పత్రికలు చీలిపోయి అందరూ ఇదే చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద సాక్షి లాంటి వాళ్ళు ఇలాగే రాస్తున్నారు. ఇంకా ఆంధ్రజ్యోతి, ఈనాడు, మిగతా తెలుగుదేశం మీడియా అంతా కూడా వైసీపీ మీద ఇదే కదా, 1,00,000 కోట్లు దోచుకున్నాడు, ఇప్పుడు కూడా లిక్కర్ కేసు 1,00,000 కోట్లు, ఇవన్నీ వీళ్ళు చూసినట్టుగానే రాస్తున్నారు. ఇప్పుడు జర్నలిజం అంతా ఇలాగే అయిపోయింది. కాకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే ఏదో ఒక ముద్ర పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.